అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి అమావాస్య శనివారం రోజు వచ్చింది కదా, ఎప్పుడో చాలా రేర్గా వస్తుందంట అలా. సో ఆ రోజు కనుక శనిదేవునికి పూజ చేయడం వల్ల ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయని ఖచ్చితంగా నమ్మకం అంట. సో అందుకోసం మాల్లుడైతే ఆ రోజు శనిదేవుని పూజ అయితే చేస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, శనిదేవునిలో వచ్చేసి 9 మంది కదా, 9 మందికి 9 ధాన్యాలు అయితే ఇక్కడ పెట్టారు. అండ్ ఆ ధాన్యాలు విశిష్టత కూడా ఇక్కడ అయ్యగారు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని అయితే నేను షూట్ చేయగలిగాను, అంటే ఎంత చాలా ఉండే సో చేయలేకపోయాను. కొన్ని అయితే షూట్ చేశాను. ఆయన వాయిస్ ఏదైతే ఉందో అయ్యగారిది అదే వాయిస్లో మీరైతే వినండి. చాలా బాగా అయింది పూజ కూడా. ఆ రోజు 3 వరకు పూజ అయింది, కానీ నేను మొత్తం అయితే షూట్ చేయలేదండి. సో ఇక్కడ పూజ అరేంజ్మెంట్స్ ఎలా శనిదేవుంది ఆ రోజు ఎలా చేయాలి, ఎలా చేపిస్తున్నారు అనే విధానం అయితే ఇందులో ఉంది, చూసేయండి. రావుజ్ఞానం ప్రవక్ష్యామి మహానస్యాం శంభలవర్తనమా శ్రీ మహాదేవతాభ్యం పై మొత్తం శ్రీ భరావగ్రహదేవతాభ్యం ఓం శ్రీ భక్షం సర్వవేదం సత్యం యోరహం రుణీమహే గాతం దేవతాభ్యం కొట్టే అభిషేకం ఓం శ్రీ మహాదేవతాభ్యం ఓం శ్రీ భక్షం సర్వవేదం రండి శ్రీ ప్రాణ పీడో ప్రశాంతే క్షమగ్ని లక్ష్మీ సర్వదేవత బ్రాహ్మణో వేద అమృతం బ్రహ్మాచ కీర్తిం దదాతుం శ్రీ మహాదేవత సర్వ వేదస్యం జనేశ్వర గ్రహదేవత బుక్ బొట్లు పెట్టండి అమ్మ ఏదంటే అది ఇయ్యాలి. ఇంకా వడ్లు మా వడ్లు ఇక్కడ శనగలు గురువు దగ్గర పెట్టండి. గురువు దగ్గర వడ్లు ఇగో పచ్చ బట్ట ఉంది కదా, అక్కడ కందులు ఏదమ్మా వడ్లు ఇక్కడ ఉలువలు మెల్ల పట్టుకోమా, నిండు ఉంది నువ్వు తీసుకో. ఉలువలా ఇది పెసర్లు అయ్యగారిని అడిగి పెట్టండి. అదే అంటున్నా. 9 ఉన్నాయి లెక్క పెట్టుకో. ఇక అన్న అడిగి పెట్టేయండి. అడిగి పెట్టు. గోధుమలు ఇగో సూర్యుని దగ్గర పెట్టాలి. ఈ మినుములు రావు. మధ్యలో పెట్టలేదు కదా, ఇంకా 9 దీపాలంటే ముట్టిండి. అగరబత్తి తీసుకో, మీరు కూడా ముట్టియండి. శ్రీ మహాదేవతాభ్యం ఇది ముట్టి 2 అగరబత్తులు తీసుకో. కాదమ్మా నువ్వైతే ఇత్తులు అయితే ఇత్తు కారివి నువ్వు. రానాయన ఒకటి ఎగలే. శ్రీ మహాదేవతో సూర్యవాతో ప్రసిద్ధం యమాయ సోమకం శ్రీ చాలు. శ్రీ మహాదేవ 12 అది నొప్పి తెలవాలి.
15 లెక్క ఏ నీళ్ళు అయ్యా అవి మళ్ళా నీళ్ళు ఆడికి పట్టుకొచ్చినాయి. ఏ తిరగాలి. ఏం తెమ్మన్నారు? 16 17 మన ఈయన తిరుగుతలేడమ్మా. ఎత్తుకోండి అమ్మా.